చల్లగా జ్యూస్ చేసి తీసుకొస్తాను. హాయిగా తాగుదురుగాని. అక్కర్లేదు. నాకు కావాలి. ఏంటి? రూము. ఏ రూము? అదే, ఇంత పెద్ద ఇంట్లో ఏ రూమ్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆ రూమ్ తీసుకుందామంటే పెద్దమ్మగారున్నారు. ఇదిగో ఈ రూమ్ తీసుకుందామంటే అత్తయ్య గారున్నారు. అదే మీ అమ్మగారు ఆక్రమించారు. వరుసలు కలుపుకో. సరసాలు చాలండి. అక్క, నట్టింట్లో పట్టపగలే మొదలెట్టేశారు. అవునా? చూడు, ఎలా కనిపిస్తున్నాను? ఈ మాట నన్ను కదక్కా, నీ కోడల్ని అడుగు. అది నా కోడలు కాదు. ఊగింది చాలు, మాటలిందాం కాసేపాగు. వల్లి, మళ్ళీ చెప్దురు గాని ముందు నా సంగతి చూడండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్న గదులన్నీ తీసేసుకున్నారు. ఈ ఇంటి కోడల్ని నేనెక్కడుండాలి? నా గదిలోకి వస్తానంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా. చూసావక్క, అది అడగకుండానే అడగమని ఎలా క్లూ ఇస్తున్నాడో. చూస్తున్నా. అంతకు మించి ఏం చేయగలవులే పాపం. గాయత్రి, చూడు చూడు. మరి నేనెక్కడుండాలి? నాకు తెలీదు. పెద్దింటి పెద్దబాబు పెళ్ళానికే ఉండటానికి గది లేదని ఎవరికైనా తెలిస్తే నాకెంత నామోషిగా ఉంటుంది పెనిమిటి. ఇంకొకసారి పెనిమిటి అన్నావంటే మెట్లెక్కించి తోసేస్తాను. ఏమనుకుంటున్నావు? చూసావా గాయత్రి, నా కొడుకు దాన్ని ఎలా తిడుతున్నాడు? నేను కింద పడి నాకు దెబ్బలు తగిలితే నాకు సేవలు చేస్తూ మీ గదిలో పెట్టుకుని నా పక్కన ఉండాలనుకుంటారు కదా. అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైందక్క. నువ్వు ప్రతిదానికి పెడార్థాలు తీసావంటే బావదు వల్లి. సర్లేండి, తప్పుకోండి. వెళ్తున్నావా? వచ్చింది వెళ్ళడానికా? ఏయ్, ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. అక్క, ఇదేదో సరిహద్దులు కట్టేస్తుంది. ఇంకా ఇక్కడే ఉందామా, అక్కడికి వెళ్దామా? ఈ రోజు దీని సంగతి తెలుస్తా. పద గాయత్రి. గాయత్రి, అక్క వస్తున్నా. నిన్నే అడిగేది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా గీత గీస్తున్నావేంటి? ఇదేం లక్ష్మణ గీత కాదులేండి, భయపడకండి. నీకంత లేదులే గాని ముందు విషయం ఏంటో చెప్పు. మీరెలాగో నా గది ఇవ్వనన్నారు. ఉన్న మీ గదిలోనూ చోటివ్వను అన్నారు. అందుకే నా గదిని నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక ఇది నా గది, ఇదే నా సామ్రాజ్యం. నా పర్మిషన్ లేకుండా మీరు రాకండి. మిమ్మల్ని కాదు పెనిమిటి, వాళ్ళని.